పవిత్ర శుభవార్త 19వ అధ్యాయము 31 నుంచి 37 వరకు వచనములు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 31 నుంచి 37 వరకు వచనములు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినమును గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరగగొట్టిరి. కాని వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన తల్లి శ్రీ సభ, యావత్తు క్రైస్తవ ప్రపంచము యేసు ప్రభువు యొక్క తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ సోలెమనిటీ. యేసు ప్రభువు యొక్క తిరుహృదయ ఫోటోని, ఆ యొక్క బొమ్మని ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఇంటి ముందర, వాళ్ళు ఇంటిలోకి ప్రవేశించే ముందు ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకి ఎదురుగా ఈ యొక్క బ్రహ్మను, ఈ యొక్క యేసు ప్రభు యొక్క తిరుహృదయ చిత్రపటాన్ని వారు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. గృహప్రవేశ సమయంలో కూడా ఈ యొక్క యేసు ప్రభువు యొక్క తిరుహృదయ చిత్రపటం ఉంటే ఎవరైతే ఆ గుమ్మములోకి అడుగు పెడతారో వారు ఈ యొక్క యేసు ప్రభు యొక్క తిరుహృదయము చేత దీవించబడతారని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము సాధారణముగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని మంచి హృదయము గలవాడిగా మనము వర్ణిస్తూ ఉంటాం. ప్రేమ, దయ, కరుణ అనేటువంటి 3 లక్షణాలు ఒక మంచి హృదయము గల వ్యక్తికి మాత్రమే ఉంటాయి. మంచి హృదయం ఎలా ఉండాలంటే ఈ 3 హృదయములో ఉంటే ఆ వ్యక్తి మంచివాడు లేదా మంచి ఆమె. అయితే హృదయము అనేటువంటిది అన్నిటికీ కూడా కేంద్ర బిందువు. అందుకే నేను చెబుతూ ఉంటాను, ఎప్పుడైనా సరే మీరు ప్రార్థించినప్పుడు ఎక్కడ చేసుకోవాలి? మీ యొక్క హృదయం పైన. పునీత అంతోని వారా అన్నప్పుడు హృదయం పైన వేసుకుంటాను. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారా అన్నప్పుడు మనం ఎవరైనా సరే పునీతుల్ని తలుచుకున్నా యేసు ప్రభువుని యొక్క తిరుహృదయాన్ని మనము మన యొక్క ప్రార్థనలో అడిగినప్పుడు హృదయం మీద వేసుకుని అడుగుతాం. ఎందుకంటే ఆ యొక్క హృదయం మారితే అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అయితే ప్రతి మానవుడు కూడా హృదయానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు అంటే చేయబోయేటువంటి ప్రతి పని, ప్రతి కార్యము, మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా, వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా మన యొక్క హృదయం నుంచే మాత్రమే వస్తూ ఉంది. అయితే ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అనుగ్రహం వలన మంచి హృదయముతోనే పుడతారు. కానీ వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారు దగ్గర ఉన్నటువంటి మనుషులను బట్టి, వారు ఎదిగేటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి యొక్క హృదయము ఒక్కొక్క రకమైనటువంటి గుణములతో వారు నింపుకుంటూ ఉంటారు. అయితే ప్రేమ, దయ, కరుణ
అనేటువంటి గుణాలు, గొప్ప గుణాలు వీరు కలిగి, ఈ మూడు గుణాలు కలిగినటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ మూడు గుణాలు, ప్రేమ, దయ, కరుణ అనేటువంటి మూడు సుగుణాలు కలిగి ఉంటారో వాళ్ళు నిజముగా దేవునికి ప్రతిరూపాలుగా ఈ ప్రపంచంలో ఉంటారు అనేదానికి సందేహము లేదు. అయితే మనిషిగా పుట్టినటువంటి ఒక మానవుడిగా ఈ లోకములో పుట్టినటువంటి వారిలో ఈ మూడు సుగుణాలు కూడా 100% ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మనిషిగా పుట్టాడు, ఒక మనిషిగా జీవించాడు, ఒక మనిషిగా మరణించాడు. కానీ ఒక దేవుని వలె ఆయన ప్రేమించాడు, మనిషి వలె ప్రేమించలేదు. ఎందుకు అంటే మనిషి అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అపకారం మనకు చేసినప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం? వెంటనే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని బాధ పెడితే వాళ్ళని బాధ పెట్టాలనుకుంటాం. ఎవరైనా మనం అనుకున్నది చేయకుండా మరొకటి మనకు వ్యతిరేకంగా చేస్తే వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు ఆయనను ద్వేషించిన వారిని, ఆయనను అవమానపరిచిన వారిని, బాధ పెట్టిన వారిని, శిక్షించిన వారిని చివరికి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో చూస్తే చివరికి ఆయనను సిలువ వేసే వాళ్ళని కూడా ఆయన క్షమించాడు. అది ఆయన యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన సిలువ పైన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ సిలువ పైన చీలగంట్లతో యొక్క మేకుల సహాయముతో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. అటువంటి ప్రేమను మనము అలవరుచుకోవాలి. అందుకే ఆయన యొక్క హృదయము పరమ పవిత్రమైనటువంటి హృదయం, ఎంతో ఘనమైనటువంటి హృదయం. అందుకే ఈరోజు మనము యేసు పవిత్ర హృదయాన్ని ఒక మహోత్సవముగా కొనియాడుతున్నాం. మన యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు యొక్క హృదయాన్ని మనము ఆరాధిస్తూ ఉండాలి. అటువంటి హృదయము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. ఆయన వలె జీవించడానికి మనము ప్రయత్నము చేయాలి. అయితే యేసు ప్రభువు యొక్క తిరుహృదయం, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయం ఎడల భక్తి అనేటువంటిది మధ్య యుగములో 5వ శతాబ్దంలోనే ఇది ప్రారంభమైంది. ఎందుకంటే యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఎన్ని గాయాలయ్యాయనికి? పంచగాయాలు. అంటే ఎన్ని గాయాలు? 5 గాయాలు యేసు ప్రభువుకి అయ్యాయి. ఎక్కడెక్కడ అవి? ఒక కుడి చేతి మీద, ఎడమ చేతి మీద, 2 కాళ్ళకి 2 అయినాయి. 4 గాయాలతో ఆయన సిలువేసిన తర్వాత ఆ యొక్క విశ్రాంతి రోజు కాబట్టి, విశ్రాంతి రోజు దగ్గర పడుతుంది కాబట్టి సిలువ మీద ఎవరు కూడా బాధపడకూడదు. వాళ్ళ యొక్క కాళ్ళు ఎరగొట్టేసి వాళ్ళు బ్రతికుండి సిలువ మీద బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క కాళ్ళు విరగొట్టి వాళ్ళని కిందకి దించేస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఆ సైనికులు వెళ్ళి చూస్తున్నప్పుడు ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు మధ్యలో 2 దొంగలు ఇరువైపులా సిలువ వేయబడినప్పుడు ఆ విశ్రాంతి దినము ప్రారంభం అవ్వకముందు వీళ్ళు దించాలని వాళ్ళు వెళ్ళి ఎరగొట్టారు. 2 కాళ్ళు కూడా వాళ్ళని కిందకు దించే క్రమంలో 3వ వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు అప్పటికే మరణించి ఉండడం చూసి వాళ్ళు ఏ కాళ్ళు చేతులు ఎరగొట్టకుండా వాళ్ళ యొక్క ప్రయత్నం ప్రకారం వాళ్ళు ఏం చేశారు? ఈయన బ్రతికి ఉన్నాడా లేదా అని చూడడానికి, పరీక్షించడానికి ఆ యొక్క దేంతో బల్లెముతో ఆయన యొక్క ప్రక్కలో పొడిచారు. ఆ ప్రక్కలో వెనకాల ఏముంది? హృదయము ఉంది. ఆ యొక్క హృదయము ఎప్పుడైతే పొడవబడిందో వెంటనే రక్తము నీరు ఆ 2 కూడా కలిసి బయటకు వచ్చినట్లుగా ఈరోజు మనము యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క
ఆయన యొక్క శరీరము నుంచి, ఆ యొక్క హృదయము నుంచి రక్తము నీరు రెండూ కూడా స్రవించాయో, బయటికి వచ్చాయో, అప్పటి నుంచి కూడా మన యొక్క స్త్రీ సభ స్థాపించబడుతూ మన యొక్క క్రైస్తవత్వము ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క నీరు మీద పునరుద్ధరించబడుతుంది, స్థాపించబడుతుంది. ప్రియ దైవ బిడ్డలారా, అయితే 17వ శతాబ్దంలో ఒక కన్యక, ఒక సిస్టర్ గారు ఉండేవారు. మార్గరెట్ మేరీ అలకోక్ అనేటువంటి ఒక అమ్మగారికి ఈ యేసు ప్రభువు 3 సార్లు కనిపించి తిరుహృదయము ఎడల భక్తి యొక్క భావాన్ని విశదీకరించినట్లు మనకు చరిత్ర, మన యొక్క స్త్రీ సభ బోధిస్తూ ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఈ యొక్క కన్యక ఒక విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూసింది. అదేంటంటే అగ్ని జ్వాలలతో మండుచున్నటువంటి ఒక హృదయము, దాని చుట్టూ ఒక ముండ్ల కిరీటము, దానిపైన ఒక శిలువ ఆమె చూసింది. ఎంతో సందేహించింది, భయపడింది, ప్రార్థించింది. అయితే ఆ దృశ్యములో యేసు తన యొక్క హృదయం వైపు చూపిస్తూ తన యొక్క హృదయము ఎడల భక్తిని వ్యాపింప చేయమని ఆమెను ఆదేశించి ఉన్నారు. ఆ విధముగా ఆమె మన యొక్క పరిశుద్ధ పోపు గారికి తెలియచేయడము, అక్కడ ఉన్నటువంటి గురువుకు, పీఠాధిపతికు, తర్వాత పోపు గారికి తెలియజేయడము, తర్వాత దాని యొక్క ఫలితముగా ఎన్నో పరీక్షల తర్వాత, ఎంతో పరిశోధన తర్వాత ప్రపంచ కథోలిక అధ్యక్షుడైనటువంటి ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పోపు గారు క్లెమెంట్ 13వ క్లెమెంట్ పోపు గారు యావత్తు స్త్రీ సభ కూడా యేసు ప్రభువు యొక్క తిరుహృదయానికి ప్రత్యేకమైనటువంటి భక్తిని చాటాలి అని ఒక అధికార పత్రాన్ని ఆయన జారీ చేసి ఉన్నారు. మనకు తెలుసు, ఎప్పుడు కూడా వింటూ ఉంటాం మనము, ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అంటారు. ఎందుకంటే ఇంటికి దీపము ఇల్లాలు. అలాగంటే ఒక ఆయన అన్నాడంట, ఆ దీపాన్ని తీసేసి ఆయమని పెట్టి, ఆ ఇల్లాలను పెట్టి నువ్వు వెలుగు అన్నాడంట, లైట్లన్నీ ఆపేసి. వెలుగుతుంది ఆమె? వెలగడం అంటే ఆ విధముగా కాదు. ఒక హృదయం కూడా అంతే. ఏంటంటే హృదయం అనేటువంటిది బయటికి కనపడదు, కానీ ఎప్పుడైతే ఈ యొక్క హృదయము దేవుని యొక్క ప్రేమతో వెలుగుతూ ఉందో, ఇల్లాలు ఇంటికి వెలుగు అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఇల్లాలు యొక్క హృదయము పరిశుద్ధముగా ఉంటుందో, పవిత్రముగా ఉంటుందో, యేసు ప్రభు యొక్క హృదయములాగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరు మనల్ని ద్వేషించినా, ఎవరు మనకు అపకారం చేసినా కూడా మనము ప్రతీకార ఇచ్చతో మనం జీవించము, త్యాగపూరితంగా జీవిస్తాం. అందుకే యేసు ప్రభు మనకు మామూలుగా చిన్న సూది గుచ్చుకుంటేనే నొప్పి వచ్చి పెద్ద అడావుడి చేసేస్తారు. ఇంట్లో రక్తం వస్తుందని, నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. అటువంటిది మేకులు 33.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, మధ్య వయసులో, మంచి వయసులో ఎదిగినటువంటి ఒక పురుషుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఈ 4 మేకుల మీద వేలాడుతున్నాడంటే ఎంత బరువు! 60-70 కేజీల బరువు ఆ 4 మేకుల మీద వేలాడుతూ ఉందంటే మనం ఊహించుకోవచ్చు ఆయన ఎంత కఠోరమైనటువంటి శ్రమలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి మేకులు 2 చేతులకి 2 కాళ్ళకి కొట్టినప్పుడు ఆయన వేలాడుతూ ఉంటే ఊహించుకోవడానికే మనకు ఎంతో భయంకరంగా ఉంది. అటువంటి సమయంలో యేసు ప్రభు అలాగా సిలువ మీద వేలాడుతూ ఆయన తనను అంత ఘోరముగా హృదయము లేనటువంటి వారి వాళ్ళే ఆయనను సిలువేసినటువంటి వారి కోసము ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని ఆయన గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే ఆ యొక్క కన్యక మార్గరెట్ మేరీ అలకోక్ అనేటువంటి ఒక పునీతురాలు చూసినటువంటి దాంట్లో చూస్తే మండే హృదయం కనిపిస్తూ ఉంది. హృదయం మధ్యలో ఉంది. ఆ హృదయం చుట్టూ ముళ్ళకంప ఉంది, ముళ్ళ కిరీటం ఉంది, పైన శిలువ ఉన్నాడు. ఈ యొక్క హృదయము మండుతూ ఉంది చీకట్లో. అదే మనం బొమ్మలో చూస్తాం, పిక్చర్లో చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు మన పట్ల చూపినటువంటి ప్రేమను గ్రహించి తిరిగి ఆయనను తగిన విధముగా ప్రేమించడమే మన యొక్క క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం.
ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు తన యొక్క ప్రేమను, తన యొక్క జీవితాన్ని త్యాగము చేసి, తన యొక్క రక్తాన్ని చిందించి మనకు తన యొక్క ప్రేమను ఎరిగించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రేమను మనం నిజంగా ఎరిగితే ఆయన మనము ఎప్పటికీ కూడా వదిలిపెట్టము. అయితే యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మన వచనాలు చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపుడు, ఏ వ్యక్తి అయినా ప్రేమమయుడై జీవించును అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. దేవుడు మనలను మొదట ప్రేమించటం చేతనే మనము ఆయన ప్రేమింతుము. ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలంటే, మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసము తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. ఎన్నో కఠోరమైనటువంటి శ్రమలు అనుభవించి ఇది నేను మీకోసము ఉన్నటువంటి పెంచుకున్నటువంటి ప్రేమ, నా ప్రేమను మీరు చూసి, నా యొక్క ప్రేమను మీరు ఎరిగి మీ యొక్క జీవితంలో అనుభవించి నన్ను ప్రేమించండి అని యేసు ప్రభువు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, అదేవిధముగా యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20-21 వచనాలు ఎవరైనా చదవండి ఒకసారి. కనుక దేవుణ్ణి ప్రేమించునని తన సోదరుని కూడా ప్రేమించవలెను. ఇదే మనకు క్రీస్తు వసగినటువంటి ఆజ్ఞ. ప్రియ దైవ బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడము సరిపోదు. మరొకసారి చదవండి, ఎవరైనా తప్పు చదివిందాం. 4వ అధ్యాయము 20వ వచనం. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే మనం అంటూ ఉంటాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని యొక్క బిడ్డనని చెబుతాం. అది నిజమే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో అదే ప్రేమతో నీ యొక్క సహోదరుని కూడా ప్రేమించాలి. ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ నీకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి దేవుని కొరకు మందిరాలు కట్టి, అవి కట్టి, ఇవి కట్టి, నీలో నీ యొక్క సోదర ప్రేమ లేకపోతే అటువంటి వాడు ఎటువంట? అసత్యవాది. అంటే అబద్ధం చెప్పేవాడు. ఈజ్ ఎ లయర్. కాబట్టి కనిపించలేనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు ఎలా చెబుతావు? కనిపించేటువంటి నీ యొక్క సహోదరుని నీవు ద్వేషిస్తూ ఉండి కనిపించలేనటువంటి నీ యొక్క దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నానని చెబుతావు? ఎందుకంటే ప్రతి మానవుల్లోనూ, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ప్రతిరూపాలే. కాబట్టి మనము ఎదుటి వాళ్ళు మనకు అపకారం చేసినా, ఎదుటి వాళ్ళు మనల్ని ద్వేషించినా, ఎదుటి వాళ్ళు మనల్ని అవమానపరిచినా కూడా మనము వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. వాళ్ళు మన మాట వినలేనప్పుడు, అని మనం చెప్పినప్పుడు, మనం మంచి చెబితే వినలేకపోతే మనము ఏం చేయాలి? మనము మన యొక్క పెద్దల దగ్గర తీసుకువెళ్ళైనా సరే మన యొక్క సోదరుణ్ణి సరైనటువంటి మార్గంలో పెట్టాలి. కానీ మనం ఎప్పుడూ కూడా మన యొక్క సోదరుణ్ణి ద్వేషించకూడదు. అయితే ఆ యొక్క పునీతురాలు మార్గరెట్ మేరీ అలకాక్ అనేటువంటి ఆమె చూసినటువంటిలో మండే హృదయము, దాంట్లో ముళ్ళ కిరీటముతో ఉన్నటువంటి హృదయం, అగ్ని అనేటువంటిది పరిశుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. మన యొక్క హృదయము ఎప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభు యొక్క హృదయం వలె మండుచూ ఉందో మన యొక్క హృదయము పరిశుద్ధంగా ఉన్నట్టు. అంతేగాని నేను ప్రశాంతముగా, నా యొక్క హృదయం ప్రశాంతముగా పడుకుని నిద్రపోతున్నప్పుడు, నాకు ఏ బాధలు లేనప్పుడు ఎలా ఉంటుంది? అది దేవుని యొక్క ప్రేమ ఉన్నట్టుకో. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, కుటుంబంలోనే కలహాలు ఉంటాయి. అయినా కూడా మనం నిరుత్సాహపడకుండా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ యొక్క హృదయం చుట్టూ ముళ్ళ కిరీటం ఉందంట. ఆ ముళ్ళ కిరీటము దేని గురించి చేస్తుందంటే మన యొక్క పాపములకు, అనుదినము మనం చేసేటువంటి పాపములకు ఆ యొక్క హృదయముకి ఈ యొక్క ముళ్ళ కిరీటం ఉంటుంది. ఆ ముళ్ళ కిరీటం ఎప్పుడు కూడా మన యొక్క పాపాలు గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే బహిరంగ జీవితంలో యేసు ప్రభు ప్రతిసారి కూడా తన యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్టు పరిశుద్ధ గ్రంథం తెలుపుతూ ఉంది.
దాంట్లో చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చూస్తే, నిస్సహాయులైనటువంటి ప్రజలను చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభువు యొక్క వాక్యం వినడానికి వచ్చేటువంటి గుంపులుగా వచ్చేటువంటి యొక్క ప్రజలను చూసి ఆ కరుణామయుని యొక్క ప్రేవులు కరుగుకొని పోయేను అని మత్తయి సువార్తలో మనం చూస్తాం. తర్వాత చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ప్రజలు చెబుతున్నప్పుడు, ఈ శిష్యులు చెబుతున్నప్పుడు, ఈ జనులు 3 దినాల నుంచి ఏమీ లేదు అని యేసు ప్రభు వాళ్ళని చూసి చెబుతూ, వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది అని తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 33-36 నుంచి చూస్తే, లాజరు చనిపోయినప్పుడు అక్కడ యేసు ప్రభువుని యొక్క హృదయము ద్రవించిపోయింది. తన యొక్క సోదరుడు, తన యొక్క మిత్రుడు, తన యొక్క ఫ్రెండ్ ఎప్పుడైతే మరణించాడో ఆ యొక్క మృత శరీరాన్ని చూసినప్పుడు ఆయన హృదయము ద్రవించిపోయిందని మనకు పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే, నేను నిన్ను ప్రేమిస్తే నాకు లాభం ఏంటి, నేను ఒక మనిషిని ప్రేమిస్తే నాకు లాభం ఏంటి. అందుకే మనం చూస్తున్నాం, ముఖ్యంగా యువకుల యొక్క ప్రేమ మనం చూస్తున్నాం. ఒక యువతి యొక్క గొంతు కోసినట్లు, లేదంటే యాసిడ్ పోసినట్టు, లేదంటే ఆమెను కొట్టినట్టు, చంపినట్టు, లేదంటే తన్ను పొడుచుకుని ఇతను కూడా పొడుచుకున్నట్టు మనకు ఎన్నో రకాలైన సంఘటనలు రోజు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్వార్థముతో కూడుకున్నటువంటి ప్రేమ. మన యేసు ప్రభువు ఈ యొక్క లోకములో ఉన్న మానవులను ప్రేమించి నీవు ప్రేమించకపోతే నేను పొడుస్తానని, నేను శపిస్తానని ఆయన అనలేదు. ఏం చేశాడు ఆయన? తన యొక్క ప్రేమను తెలియజేయడానికి ఆ ప్రజలకు తాను త్యాగం చేశాడు. తన యొక్క శరీరాన్ని త్యాగం చేశాడు. తన యొక్క రక్తాన్ని చిందించి త్యాగం చేసి ఆ ప్రజలను, మనందరినీ తరతరాలుగా ఒకే ఒక బలి అర్పించి మనందరినీ కూడా తన యొక్క ప్రేమను తెలుసుకునేలాగా యేసు ప్రభువు చేశాడు. కానీ నాకు ఈ ప్రజలు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి వీళ్ళని శపిస్తాను, ఇబ్బంది పెడతానని పాత నిబంధనలో నిర్గమకాండములో యావే దేవుడు చేసినట్లుగా, యావే దేవుడు తన యొక్క ప్రజలను రక్షించడానికి శత్రువులను ఇబ్బంది పెట్టినట్టు యేసు ప్రభువు ఆ యొక్క మానవులను ఎప్పుడు కూడా శిక్షించలేదు. అయితే మనము యేసు ప్రభువుని ఖచ్చితంగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయనను మనం చూడలేదు, కానీ ఆయన మన కోసం చెప్పడేమని, ఎవరైతే నన్ను చూడకపోయినా కూడా నన్ను విశ్వసిస్తారో అటువంటి వారు ధన్యులు అన్నాడు. కాబట్టి అంటే మనందరి కోసము కూడా వాక్యము యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క తిరుహృదయ మహోత్సవ పండుగ సందర్భములో యేసు ప్రభువు యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలి. అదే మనము ఎంతో చక్కగా విన్నాం. మొదటి పట్టణము హోషియా గ్రంథములో, హోషియా ప్రవక్త ద్వారా 11వ అధ్యాయంలో మనం విన్నాం, వెన్ ఇజ్రాయెల్ వాజ్ ఎ చైల్డ్ ఐ జస్ట్ టుక్ హిమ్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ ఐ టాట్ హిమ్. అంటే ఇజ్రాయేలు అనేటువంటి మంచి పాట ఉంది, ఇంగ్లీష్లో ఎంతో చక్కగా ఉంటుంది ఈ పాట, ఎంతో ఫేమస్ పాట అనమాట. ఇజ్రాయేలు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ను నేను నడిపించాను, నేనే నడక నేర్పాను, నేనే నా దగ్గరికి తీసుకుని వచ్చిన ఆ యొక్క బుగ్గలో ఆనుకుని ఆయన్ని నేను పెంచాను, అటువంటి వాళ్ళని నేను ఎలా శిక్షిస్తాను అని యోషియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజల గురించి ఈ యొక్క మొదటి పట్టణంలో చెబుతున్నాడు. అదే మనం ఎంతో చక్కగా విన్నాం ఇందాక మొదటి పట్టణం. అయితే దాంట్లో చూస్తే అటువంటి ఇజ్రాయేలు ప్రజలను ఒక బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎంతో చక్కగా ప్రేమించాను, ఎంతో చక్కగా పెంచాను, ఎంతో చక్కగా ఎదిగేలా చేసినటువంటి నేను ఎప్పుడైతే దారి తప్పడో ఏ విధంగా శిక్షిస్తానో, నేను శిక్షించను, ఎప్పటికైనా సరే ఎఫ్రాయిము నిన్ను నేను కాపాడుకుంటానని దేవుడు తనను తానే త్యాగము చేసుకున్నాడు. దేవుడు మానవుని యొక్క రూపంలో ఈ లోకానికి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధముగా ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖలు కూడా మనము విన్నాం. ఎంతో చక్కగా పౌలు గారు చెబుతున్నా, నేను పునీతులందరిలో కూడా అత్యల్పుడను, చిన్నవాడను, అయితే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి ప్రార్థన అంటే, క్రీస్తుని యొక్క ప్రేమ సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యం మీకు అందరికీ కూడా, అయినా కూడా
మీ గ్రహణ శక్తిని మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణంగా నింపబడుదురుగాక. మీకు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం అసాధ్యం అయినప్పటికీ కూడా నేను మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు మీ యొక్క శక్తితో, మీకు ఉన్నటువంటి విశ్వాసముతో దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలనేటువంటిదే నా యొక్క ఆకాంక్ష. అందుకోసమే నేను మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తాను. దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క హృదయములో ఉన్నటువంటి ప్రేమ మీకోసము, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రేమను మీరు తెలుసుకొని అటువంటి ప్రేమలో మీరందరూ కూడా జీవించాలనేటువంటిదే నా యొక్క ఆకాంక్ష అని పౌలు గారు ఈ యొక్క ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నారు. ఈరోజు మన అందరికీ కూడా అదే వాక్యాన్ని చెబుతున్నారు. కాబట్టి మనము ప్రియ దైవ బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను నిజంగా తెలుసుకుంటే, యేసు ప్రభు యొక్క హృదయం ఏ విధముగా ఉంది, ఎటువంటి ప్రేమతో నింపబడింది అని మనము ధ్యానించి గ్రహిస్తే ఖచ్చితంగా మన యొక్క హృదయాలు కూడా ఆ విధముగా ఉండాలని మనం పరితపిస్తాం. కాబట్టి అనునిత్యము అనుక్షణము కూడా మన యొక్క హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎప్పుడైతే చిన్న తప్పు చేశామో మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క పనుల ద్వారా ఆ ప్రభువుని క్షమాపణ కోరుకుంటూ మన యొక్క మానవ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తూ ఆ యొక్క యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ హృదయము మన యొక్క కుటుంబాలందరిలో కూడా జీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును